When we talk about SAP, the data available. So that's what we need to work with that, and we need to work with the business as well to understand. Review గారు can start అండి. యా స్టార్ట్. లైవ్ ఓకే, ఆల్రెడీ ఆల్ రైట్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వాళ్ళ డే రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ డే 4 మొదలు పెడదాము. అందరికీ విచ్చేసిన అందరికీ స్వాగతం. ఫస్ట్ ముందుగా మనము స్టార్ట్ చేసే ముందు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ధన్యవాదములు తెలుపుకుంటూ మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్ అందరూ హాయిగా సుఖ ఆసనంలో, స్థిర సుఖాసనంలో కూర్చోండి. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి. చేతులు కలుపుకుందాం. కాళ్ళు పైన కాలు వేసుకొని సుఖ స్థిర ఆసనంలో కూర్చుందాం. మాస్టర్స్ అందరం సుఖ స్థిర ఆసనంలో కూర్చుందాం. హాయిగా కంఫర్టబుల్గా కూర్చుందాం. శ్వాస పైన గమనిక, ముక్కులో నుంచి వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన ఒక గమనిక. ఆలోచనలు అన్ని పక్కన పెడదాం మాస్టర్స్. జస్ట్ శ్వాస మీద గమనిక పెడదాం. శ్వాసే మన గురువు. మన ఆలోచనలన్నీ పక్కన పెడదాం. ఇవాళ, ముందు, రేపు జరిగే ఆలోచనలన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, దీని గమనిక శ్వాసమైన గమనిక. ముక్కులో నుంచి వెళ్ళే శ్వాస పైన గమనిక.
30 seconds, masters. పది సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రెండు చేతులు తీసి కళ్ళ పైన పెట్టుకుందాం మాస్టర్స్. కళ్ళు తెరవకండి, కళ్ళ పైన పెట్టుకుందాం. ఆన్ మై కౌంట్ 5, 4, 3, 2, 1. మెల్లగా చేతులు రెండు తీసి కళ్ళని చేతిలోకి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పత్రిజీ గారికి, ఇక్కడ ఉన్న విచ్చేసిన అందరు మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో ఇప్పుడు పరి మేడం, సత్య మాస్టర్ ని ఇన్వైట్ చేద్దాం. మాస్టర్స్, మనకి వాళ్ళ జ్ఞానాన్ని పంచబోతున్నారు సత్య మాస్టర్స్. సత్య గారు. ఎస్, నమస్తే ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నా పేరు సత్య ఉడ్డే. నేను లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఉంటాను. 5 years బ్యాక్ నా ధ్యాన పరిచయం జరిగింది. సో కోవిడ్ అప్పుడు నాకు ఇంట్లో నుండి వర్క్ చేసేదాన్ని. అలాగే సేమ్ టైం మా బాబుకి క్లాస్ కూడా ఇంట్లో నుంచి అటెండ్ అయ్యేవాడు. సో ఆ టైంలో నేను నా మీటింగ్స్ అటెండ్ అవుతూ అలాగే వాడి క్లాసెస్ కూడా చూస్తూ ఉండడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. చాలా కన్ఫ్యూజ్డ్, గందరగోళంగా ఉండేది. అప్పుడు ఇలా కాదు, నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి, బాగా స్ట్రెస్ అవుతున్నాను అని మెల్లిమెల్లిగా రోజు ఎవ్రీడే కాదు, ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు కొంచెం కొంచెం ధ్యానం చేసేదాన్ని. అలాగే ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు పిఎంసిలో ధ్యానానుభవాలు బాగా వింటూ ఉండేదాన్ని. సో ఒకరోజు వంశీకిరణ్ గారి వీడియో వచ్చిందనమాట. సో ఆ వీడియోలో సార్ ఏం చెప్తారంటే, మనం ధ్యానం ద్వారా పాస్ట్ లైఫ్స్ చూసుకోవచ్చు, కానీ ధ్యానం ఖచ్చితంగా చేయాలి, నాన్ వెజ్ కూడా మానేయాలి, కంప్లీట్ గా వెజిటేరియన్ గా మారాలి అని చెప్తారనమాట. సో నాకు అప్పటి వరకు ఒక క్యూరియాసిటీ ఉండేది, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నాకు కొన్ని సమస్యలు ఉండేవి, పర్సనల్ ఛాలెంజెస్. అవి నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను ఈ లైఫ్ లో, నేను ఏమీ తప్పు చేయలేదు, నేను నా పాస్ట్ లైఫ్ చూసుకోవాలి అని బాగా ఉండేది అనమాట. సో ఆ వీడియో విన్న తర్వాత, లేదు నేను ఎలాగైనా చూసుకోవాలి, ఎలాగైనా నేను ఈ ప్రాబ్లమ్స్ లో నుండి బయటికి రావాలి, నేను ఈ రోజు నుండి అప్పటి వరకు నేను నాన్ వెజ్ తినేదాన్ని. సో అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట ఆ వీడియో చూసిన తర్వాత, నేను ఎలాగైనా ఈ రోజు నుండి ధ్యానం చేస్తాను, ఇక నుండి వెజిటేరియన్ గా మారుతాను అని చెప్పేసి. సో ఆ రోజు మానేశాను. ఆ రోజు నుండి ధ్యానం ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తాను అని డిసైడ్ అయ్యి కొద్దిసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు స్టార్ట్ చేశాను అనమాట. 3 రోజులకి ఏమవుతుంది అంటే, లైక్ నా మైండ్ వాజ్ టెల్లింగ్ మీ, నువ్వు ఎందుకు ఇలా ధ్యానం చేస్తున్నావు, నీకు ఎవరు చెప్పలేదు కదా అని బాగా ఆలోచనలు వచ్చేవి. అయినా కూడా సరే, లేదు నేను ఖచ్చితంగా ధ్యానం చేస్తాను, ఖచ్చితంగా ఐ వాంట్ టు నో, నేను తెలుసుకోవాలి నా గత జన్మల గురించి అని ఖచ్చితంగా డిసైడ్ చేసుకున్నాను అనమాట. 4వ రోజు నుండి ఇంకా ఇంకా డీప్ ధ్యానంలోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో అలా నా ధ్యాన ప్రచారం జరిగింది. అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా ధ్యానం ఆపలేదు. అలా కంటిన్యూస్ గా రోజు చేస్తూ ఉండేదాన్ని. అలాగే వంశీకిరణ్ గారి గ్రూప్ కు రోజు అటెండ్ అవుతూ ఉండేదాన్ని, క్లాసెస్ వింటూ ఉండేదాన్ని. 1 సంవత్సరం తర్వాత పరి మేడం ఇక్కడ అమెరికాలో మెగా మెడిటేషన్ సమ్మిట్స్ స్టార్ట్ చేశారనమాట. సో దానికి నేను సైన్ అప్ చేశాను. అది డాలస్ లో ఫస్ట్ ఈవెంట్. సో దానికి సైన్ అప్ చేశాను. అప్పుడు భిక్షం గారని ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటారు సార్, వారు కూడా ఎవరెవరు అవుట్ ఆఫ్ స్టేట్ నుండి దానికి సైన్ అప్ చేశారో వాళ్ళకి కాల్ చేస్తా ఉన్నారనమాట. అలా సార్ ఒక రోజు నాకు కాల్ చేశారు. సో ఫస్ట్ టైము కాలిఫోర్నియాలో ఇంకొక మాస్టర్ ఉన్నారు అని చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు సార్ చెప్పారు, మీరు ఎల్ఏలో ఉంటారు కదా, ఎందుకు ధ్యాన ప్రచారం చేయకూడదు అంటే, సార్కి చెప్పాను, సార్ నాకు కూడా ఉంది కానీ నాకు ఎవరు తెలియదు, నేను ఎలా వెళ్ళాలో తెలియదు అంటే సార్ గైడెన్స్ ఇచ్చారనమాట.
మీరు జూమ్ సెషన్స్ స్టార్ట్ చేయండి ఈ రోజు నుండి అని చెప్తే అప్పుడు అడిగాను, సార్ నేను ఇలా పిఎస్ఎస్ఎం గ్లోబల్ నేమ్ యూజ్ చేయొచ్చా, ఆర్గనైజేషన్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయండి మేడం అని చెప్పారు. సో ఆ రోజు నుండి నేను ప్రతిరోజు 9 PM సెషన్స్, ఆన్లైన్ జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం ఒక ఎత్తు, ఈ సర్వీస్ చేయడం స్టార్ట్ చేయిందో ఇంకా నాలో ఉన్న ఛాలెంజెస్ అన్నీ కూడా అంటే నా లైఫ్ మొత్తం ఎంతో ఈజీగా వెళ్ళడం స్టార్ట్ అయింది. మనం ధ్యానం చేయడం ఒక ఎత్తు, అంతకుముందు నాకు బాగా లోవర్ బ్యాక్ పెయిన్ ఉండేది. ఎప్పుడైతే ధ్యానం చేశానో ఒక 6 నెలల తర్వాత రియలైజ్ అయ్యాను, నా బ్యాక్ పెయిన్ ఈస్ కంప్లీట్లీ గాన్. ఇప్పటివరకు మళ్ళీ తిరిగి రాలేదు. సో న్యాచురల్ గా అన్నమాట, ఇట్స్ టోటల్లీ గాన్. అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు, పెయిన్ కిల్లర్స్ వేసుకోండి అని చెప్పారు. కానీ నేను ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోలేదు, కానీ ఆ పెయిన్ అనేది కంటిన్యూస్ గా వస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశానో నాలో ఉన్న ఇంకా అదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అన్ని టోటల్లీ గాన్. అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూసే కాకుండా లైక్ ఎలా నా కుటుంబాన్ని, ఫ్యామిలీని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు వర్క్ చేస్తూ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఇంకా క్వాలిటీ టైంని నా ఫ్యామిలీకి ఇవ్వగలుగుతున్నాను. అండ్ సర్వీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను, అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎంతో ఈజీగా సాల్వ్ అవుతూ నా జీవితం అనేది ఇంకా ఈజీగా ముందుకెళ్ళడం స్టార్ట్ అయింది. సో అలాగే పరి మేడంని కలవడము, పరి మేడం ఇక్కడే కాలిఫోర్నియాలో ఉంటారు కాబట్టి వారితో కలిసి వర్క్ చేయడము అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉంది అన్నమాట. సో మేము ఇక్కడ పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా ఎవ్రీ 2 weeks కి ఇన్ పర్సన్స్ మెడిటేషన్ కండక్ట్ చేస్తాము. అలాగే ప్రతిరోజు భిక్షమ్ గారు మార్నింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తే నేను ఈవినింగ్ సెషన్స్ కండక్ట్ చేయడము, అలాగే ఎక్కువ ధ్యాన ప్రచారం చేయడము. మెడిటేషన్ నాకు అప్పటి వరకు ఒక డౌట్ ఉండేది. అరే నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, మెడిటేషన్ ద్వారా నేను నా బ్యాక్ పెయిన్ హీల్ అయింది, నా లైఫ్ ఇంత అద్భుతంగా ముందుకెళ్తోంది, ఎవరు ఎందుకు చెప్పరు, ఇది ఫ్రీ కదా, ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పాలి కదా, ఎందుకు నాకు ఇంతవరకు తెలియలేదు, నేను ఇంతకు ముందే స్టార్ట్ చేస్తే ఎంతో బాగుండేది, ఇది నేను అందరికీ చెప్పాలి, ఇది ఎక్కడికి మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంట్లో కూర్చొని మనకి వీలైన టైంలో మనకి నచ్చినప్పుడు కూర్చొని ధ్యానం చేయడమే కదా, జస్ట్ కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తే మన సమస్యలన్నీ పోతాయి కదా, ఇది ఎందుకు ఇప్పటివరకు నాకు తెలియలేదు అని నాకు అనిపించేది అనమాట. సో ఏముంది దీనికి, మనం చెప్పడమే కదా, మాట సహాయం, ఇట్లా మాట ద్వారా మనం ప్రతి ఒక్కరికి చెప్పడమే. ఇలా మనం ధ్యానం చేస్తే మనలో ఉన్న సమస్యలన్నీ పోతాయి, మన ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి, మన కుటుంబ సమస్యలన్నీ పోతాయి. మనకి ఏమన్నా ఫినాన్షియల్ సమస్యలు ఉంటే కూడా మనకి తెలుస్తుంది, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దాని నుండి నేను ఎలా బయటికి రావాలి అని మనకే తెలుస్తుంది. మనం ధ్యానం చేస్తూ వెజిటేరియన్ గా మారి మనకి ధ్యానంలో కూర్చొని నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నేను అందులో నుండి ఎందుకు బయటికి రావాలి అని తెలుసుకోవడమే కదా, క్వశ్చన్ వేసి మన గురించి మనం తెలుసుకోవడమే కదా. అరే ఇంత సింపుల్ ని ఎందుకు ఎవరు ఫాలో అవ్వట్లేదు అని నాకు బాగా అనిపిస్తూ ఉండేది. సో బట్ ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే ఆ సంతోషము వేరే వాళ్ళకి చెప్తా ఉంటే, లైక్ వాళ్ళు మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, మేము ఇలా బయటకు వచ్చాము అని చెప్తా ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో మనకి ఇలాంటి గ్రూప్ సెషన్స్ ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతము. దీన్ని ప్రతిరోజు అందరూ యూటిలైజ్ చేసుకోండి. వీలైతే అమెరికాలో మీ బంధువులు, స్నేహితులు, ఇండియాలో ఉన్న ఎవరైనా కూడా ఒక మాట చెప్పడమే వరకు, మీరు ప్రాక్టీస్ చేసి వాళ్ళకి చెప్పడమే. సో దానిలో మనం నష్టపోయేది ఏం లేదు, మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది. సో బట్ ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేయడం వల్ల, నేను నా ఛాలెంజెస్ ని ఓవర్కమ్ అవ్వడం వల్ల నేను వేరే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఐ సీ ద ఇమ్మెన్స్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నవ్య గారు, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సత్య గారు, చాలా బాగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా అందరికీ మనం ధ్యానం చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలిసింది. అండ్ సత్య గారు చెప్పినట్టు ఒక మాట సాయం చేయడం వల్ల ఏమీ మనకి నష్టపోదు. సో డెఫినెట్గా చేయాలి మనం ఇది ధ్యానం. యాజ్ తను చెప్తుంది, లోవర్ బ్యాక్ పెయిన్ పోవడం, సో అలా అంటే మన బాడీలో ఉన్న ఏ డిసీజ్ ఉన్నాయో అవి తెలియకుండానే ధ్యానం త్రూగా అని చెప్పడం త్రూగా, సాయం చేయడం త్రూగా మనకి రిజాల్వ్ అవుతాయి ఇష్యూస్. థింక్ పరి అక్క వచ్చారు. సో థ్యాంక్ యూ సత్య మ్యామ్. గట్టిగా చప్పట్లు కొడదాం సత్య మేడం కి. షీ ఈజ్ మై స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇక్కడ.
ఇక్కడ ఇంత బాగా వెళ్తుంది అంటే షీఈస్ ద స్ట్రాంగ్ సపోర్ట్. తనను ఫస్ట్ ఇక్కడ రావంగానే కాలిఫోర్నియా రావంగానే కాల్ చేశాను మేడం, సత్య మేడం మీరు రండి, ఇంటికి రండి అని. వెంటనే ఆవిడ 2 hours దూరంలో ఉంటుంది ఇంటి నుంచి. కార్ తీసుకొని పిల్లాన్ని పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకు? 1/2 hour కలవడానికి. అండ్ అంతే, ఆ రోజు కలిసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైఫ్ లాంగ్, ఇంకా ఈ మిషన్ మీద లైఫ్ లాంగ్ వీఆర్ టుగెదర్. షీ ఈజ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇక్కడ. సో అండ్ లెట్ మీ టెల్ యూ ఒక విషయం ఏంటంటే, మేడం దగ్గర నుంచి ఎప్పుడు ఒక్క కంప్లైంట్ వినలే నేను. ఇంత చిన్న కంప్లైంట్ కూడా వినలే. అరే ఇలా ఎందుకు ఉంది, అసలు ఇలా చేయాలా, ఎవరు వస్తారు, ఇలాంటి ఏ కంప్లైంట్, ఇంత కంప్లైంట్ కూడా లేదు. అంత గ్రేట్ మాస్టర్ ఆవిడ. అంత గ్రేట్ మాస్టర్ ఇక్కడ రాగానే కలవడం, దిస్ ఇస్ అ గ్రేటెస్ట్ డిజైన్. మనం అనుకుంటాం అరే కాలిఫోర్నియా వచ్చే ముందరా ఇక్కడ ఎవరు అసలు మెడిటేటర్స్ తెలీదు నాకు. ఇక్కడ నేను వచ్చిన ప్లేస్లో నార్దర్న్ కాలిఫోర్నియాలో ఉండే, కానీ సదర్న్ కాలిఫోర్నియాలో నేను వచ్చిన ప్లేస్లో తెలీదు నాకు ఎవ్వరు. కానీ ఇంట్యూషన్ వచ్చింది, వెళ్ళాలి ఇక్కడికి అని. అక్కడ వర్క్ అయిపోయింది, ఈస్ట్ కోస్ట్లో వర్క్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి అని వచ్చినప్పుడు కానీ మనం ఆ అన్నోన్లో అంత చీకటి, ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు, అక్కడ ఎలా ఉంటామో తెలీదు, కానీ దూకేశాక అన్ని మాస్టర్స్ ప్లానింగ్ ఏర్పించడం జరగబడింది. మనం ఏం చేయక్కర్లే. ఆవిడ అక్కడ LAలో ఉన్నారు, భిక్షం గారు శాండియేగోలో ఉన్నారు. ఆల్రెడీ మాస్టర్స్ని అక్కడ యాక్టివేట్ అయిపోయి ఉన్నారు. మనం ఏం చేయక్కర్లేదు. మనం చేయాల్సింది మన యొక్క ఇంట్యూషన్ని నమ్ముతూ ఆ చీకట్లో ఆ ధైర్యంతో వెళ్ళిపోవాలి. చీకటి ఉంది, అరే లైట్ లేదు, ఎలా వెళ్ళాలి కాదు. ఆ డౌట్ వస్తే ఆగిపోయాం అంతే. ఇంకా అక్కడ డౌట్ రాకుండా ముందుకెళ్ళాలి. అండ్ దట్ ఈస్ ద అమేజింగ్ మాస్టర్స్ అందరు ఆ వర్క్ చేస్తున్నారు. సో అగైన్ ఇక్కడ ఈ వరల్డ్ లో దేర్ ఇస్ డ్యువాలిటీ, అంటే దేర్ ఇస్ డార్క్నెస్, లైట్ ఉంది కూడా. ఎక్కడ లైట్ ఉందో అక్కడ డార్క్నెస్ కూడా ఉంటుంది. దేర్ ఇస్ డార్క్ వర్క్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మనం ఎంత వర్క్ చేస్తున్నామో దానికి అంత పుష్ బ్యాక్ వస్తుంది. అది సహజం, దట్ ఈస్ ద నేచర్. అలా అని చెప్పి మనం వర్క్ చేయడం మానేస్తామా? నో, ఇంకా వర్క్ చేస్తాం. లాస్ట్ మినిట్, లాస్ట్ బ్రెత్ వరకు వర్క్ చేయాలి. ఫర్ ద హ్యుమానిటీ, ఫర్ అస్, ఫర్ అవర్ చిల్డ్రన్, మన యొక్క చిల్డ్రన్, వాళ్ళ యొక్క గ్రాండ్ చిల్డ్రన్, ఈ ఫ్యూచర్, ఈ హ్యుమానిటీ, ఈ ప్లానెట్ కోసం. మన కోసం కాదు, మన బ్యాంకులు నింపుకోవడానికి కాదు, మన కర్మ యొక్క బ్యాంక్ నింపడానికి మనం ఈ పని చేస్తున్నాం. సో దట్ విల్ గో బియాండ్ దిస్ ప్లానెట్. And thank you Satya Master for coming. She is greatest master I have seen. ఇప్పుడు ఫాదర్ ఉండుంటే ఒక బిరుదు కూడా ఇచ్చేసి ఉండేవారేమో. బట్ హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ గివింగ్ బిరుదుస్. నాకు రావు అవన్నీ చేయడం. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. But it's a great honor and blessed, Pari ma'am, working with you. అదే నా లైఫ్ మొత్తం కంప్లీట్ షిఫ్ట్ అయింది మిమ్మల్ని కలిసిన తర్వాత. ఆ రోజు మిమ్మల్ని కలవడము, ఆ రోజు నుండే నా ధ్యాన ప్రచారం మొదలవడము అనేది ఇట్స్ దెర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్, ఇట్స్ ఆల్ ప్లాన్డ్. అండ్ దట్టు మీ దగ్గర ఉండడం అనేది ఇంకా గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నేను భిక్షం గారు ఎప్పుడు అనుకుంటాం వీఆర్ ద మోస్ట్ బ్లెస్సింగ్స్. మీ మధ్యలో ఉండడం, మీరు మా మధ్యలో ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ఫుల్, ఇట్స్ ఆనర్ టు అస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. అండ్ సత్య మ్యామ్, మన గ్లోబల్ లో అందరికి చెప్తున్న వర్క్ చాలా బాగా జరుగుతుంది. అండ్ నౌ we just have initiated PSSM గ్లోబల్ ఇండియా. మన సౌమ్య మాస్టర్ తో, సౌమ్య చందు లీడర్షిప్ లో ఈ యొక్క ట్రస్ట్ ఫామ్ అయింది ఇండియాలో. అండ్ మెగా మెడిటేషన్ సమిట్ ఇండియా జరగబోతోంది June 18th నుంచి 21st వరకు.
సో ఒక్కసారి మెగా మెడిటేషన్ సమ్మిట్ గురించి మీరు చెప్పారా ఇందాక? కొంచెం బ్రీఫ్ ఓకే. గా చెప్పాను. మన అమెరికా గ్లోబల్ మెడిటేషన్ సమ్మిట్స్ గురించి చెప్పాను, బట్ ఓకే. ఇండియాది చెప్పలేదు నేను. సో అందరికి నేను ఎప్పుడైతే గ్లోబల్ మెడిటేషన్ సమ్మిట్ డాలస్ లో అటెండ్ అయ్యానో అప్పుడు నుంచి నాదే కాదు చాలా మంది మాస్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా స్పీడ్ గా వెళ్ళడం జరిగింది. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెగా మెడిటేషన్ సమ్మిట్ దట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు బెంగళూరులో జరగబోతోంది. సో ఖచ్చితంగా మీ కుటుంబాలని తీసుకొని మీ ఫ్యామిలీని తీసుకొని, ఇది ఫ్రీ, జస్ట్ మీరు ఖచ్చితంగా మీ కుటుంబాలను తీసుకొని ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి. ఇది మీ లైఫ్ లో మీ కుటుంబాల్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుందో. అప్పుడు నేను ఎవ్రీ టైం గ్లోబల్ మెడిటేషన్ సమ్మిట్ అటెండ్ అయినప్పుడు ఐ సీ హ్యూజ్ డిఫరెన్స్. నేను ఫస్ట్ టైము డాలస్ లో అటెండ్ అయ్యాను, అదే సంవత్సరం ఇండియా వచ్చాను, అప్పుడు మహాధ్యాన చక్రం అటెండ్ అయ్యాను. అప్పుడు నా లైఫ్ అనేది 3 times మోర్ ఫాస్టర్, ఇంకా 5 times అని కూడా చెప్పొచ్చు. నాకు తెలియదు వాళ్ళు ఎంత స్పీడ్ గా తీసుకెళ్తున్నారో మాస్టర్స్. సో మీరు అటెండ్ అయితే మీకు తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనం ఈ ఒక ధ్యానం గురించి కానీ ఇలాంటి సమ్మిట్స్ గురించి కానీ నేనేం చెప్తానంటే, ఒక బేబీ మదర్హుడ్ అనేది, తల్లి ప్రేమ అనేది మనము మాటల్లో వ్యక్తం చేయలేము. అది మనము గో త్రూ అవుతున్నప్పుడే ఆ ఫీల్ ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది. ఒక తల్లి ప్రేమ గురించి తల్లికే తెలుస్తుంది. ఇలాంటి సమ్మిట్స్ అనేవి మీరు అటెండ్ అయితేనే మీకు తెలుస్తుంది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. మీరు మాస్టర్స్ ని కలిసినప్పుడు, వారి ద్వారా ధ్యానాన్ని పొందినప్పుడు, అక్కడ అంతమంది వేల మందితో మనసి కలిసి ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి ముఖ్యంగా. సో అందుకని మనకి మాస్టర్స్ అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు మనకి ఏదన్నా బోన్ ఫ్రాక్చర్ అయితే డాక్టర్ మన ఇంటికి వచ్చి సర్జరీ చేయరు, మనం హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి. ఈ మెడిటేషన్ సమ్మిట్స్ అనేవి మనకి ఇంట్లో కూర్చొని కూడా మన మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకొని ధ్యానం చేయొచ్చు. కానీ మనకి ఇంకా డీప్ హీలింగ్ జరగాలి అంటే, మన డీప్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎందుకంటే జన్మల కర్మలు అనేది మనం తీసుకొస్తాము. మనలో డీప్ హీలింగ్ జరగాలి అంటే ఒక అట్మాస్ఫియర్ ఉండాలి, మాస్టర్స్ కి అవసరమైన ఎన్విరాన్మెంట్ ఉండాలి. మనం ఎప్పుడైతే ఇలాంటి గ్రూప్ సమ్మిట్స్, మహాధ్యాన చక్రాలు, గ్రూప్ మెడిటేషన్స్ అటెండ్ అవుతామో అది మాస్టర్స్ కి ఈజీగా ఉంటది అనమాట. వాళ్ళు వచ్చి మనకి హీలింగ్స్ చేయడం కానీ, మనలో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కానీ చాలా ఈజీ ఉంటది వాళ్ళకి అనువైన సమయం. అందుకని గ్రూప్ మెడిటేషన్స్ ఆర్ చాలా చాలా పవర్ఫుల్. సో మీరు ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతోంది. ప్లీజ్, మనకి చాలా మంది గ్రేట్ మాస్టర్స్ అమెరికా నుండి వచ్చి అక్కడ విజ్డమ్ ఇస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. దయచేసి మీ కుటుంబాలను తీసుకొని మీ ఫ్రెండ్స్ తో, మీకు ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, వాళ్ళందరినీ తీసుకెళ్లి అటెండ్ అవ్వండి. సో మీరు అటెండ్ అయిన తర్వాత మీ జర్నీ షేర్ చేసుకోండి వేరే వాళ్ళకి, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మీలో అని చెప్పేసి. సో అది మ్యామ్. థ్యాంక్ యూ సత్య మ్యామ్, అంత బ్యూటిఫుల్ గా చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ రియలీ గ్రేట్ఫుల్. ఈసారి ఈ ఈవెంట్ లో ఆల్ గ్లోబల్ మాస్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మనం ఇక్కడ చేస్తే మన ఇండియన్ మాస్టర్స్ ని తీసుకొస్తాం, ఇక్కడ గ్లోబల్ మాస్టర్స్ ని. సో ఒకరినొకరు పరిచయం చేయడానికి ఈ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ ఇన్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. బై. సో next continue avudam. So again let's give a big round of applause to Satya ma'am for coming here, and Navya, thank you for the meditation, beautiful meditation. And andarki swagatam, reinvent yourself ki day 4 ivala music meditation gurinchi maatladam. అండ్ అందరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్ టు PSSM ఫ్యామిలీ. మీరందరూ ఇక్కడ నాతో పాటు ఉన్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, సూపర్ హ్యాపీ మీరందరు జాయిన్ అయినందుకు. సో ఇవాళ మాట్లాడేది మ్యూజిక్ మెడిటేషన్. అంటే మ్యూజిక్ ఎందుకు? ఇప్పుడు మనం మ్యూజిక్ ఎప్పుడు ధ్యానం చేస్తున్నా మ్యూజిక్ పెడతాం. ఎందుకు పెడతాం? మ్యూజిక్ పెట్టాలా పెట్టకూడదా, ఇది కరెక్టా కాదా, ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఇవాళ విల్ గో త్రూ దిస్. ఇంకో విషయం ఏంటంటే, చాంటింగ్ ఎందుకు చేయకూడదు? మనం చాంటింగ్ చేయొద్దు అంటాం ధ్యానంలో, ఎందుకు చాంటింగ్ చేయకూడదు? సో దీని గురించి ఈ క్వశ్చన్స్ ఇవాళ మనం ఈ సెషన్లో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం.
Okay, ready andaru? I am so happy. I'm seeing 450 people. It is super high energy. Mimmalni చూస్తుంటే నా ఎనర్జీ హై అయిపోతుంది ఇక్కడ. So very happy. I see. I'll just call out some names. Radhika, beautiful smile. Deepthi, amazing smile. I'm so happy to see you all. Bhargavi, I love your pyramid. Mamata, hi, welcome. Ranjit, hi, welcome. Chandu and wife, welcome back again. So, okay, andarki hi Japan. Let's go ahead and start. Music, I'll just start sharing. All right. Okay. Okay, కనిపిస్తుంది కదా? All right. ఫస్ట్ మనం ప్రతి సెషన్ ఇక్కడ యాజ్ ఎవ్రీబడి నోస్ మనం ఒక కోట్తో మొదలెడతాం అండ్ కొంచెం హిస్టరీతో మొదలెడతాం. ఓకే, ఇవాళ నేను చాలా మటుకు ఈ బుక్ నుంచి చెప్తాను. ఈ బుక్ పేరు మీకు అడ్మిన్స్ పంపిస్తారు. హార్మోనిక్, ద హీలింగ్ ఫోర్సెస్ ఆఫ్ హార్మోనిక్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. ఈ బుక్ రాసిన ఆయన పేరు జే ఎమాన్యుయల్. ఈయన మన ఫ్రెండ్. ఈయనతో పాటు పత్రిజీ గారు చాలా కలిశారు, మాట్లాడారు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంది. అది ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా మీకు పంపిస్తారు మీరు చూడాలి అంటే. ఆల్ రైట్, సో మ్యూజిక్ మెడిటేషన్. Music is meant for meditation. That is the prime purpose of music. Firstly, music is for meditation. Then secondarily, music is for musical enjoyment. అనే ఫస్ట్ ఆయన కోట్ అంటే ఏంటి ఆయన అంటున్నారు, మ్యూజిక్ ఫస్ట్ ఈజ్ మెంట్ ఫర్, ఇది ధ్యానం కొరకు మ్యూజిక్ ఉంది. ఫస్ట్ పర్పస్ మ్యూజిక్ ది ధ్యానం, తరువాత ఎంజాయ్మెంట్ అని చెప్తున్నారు. ఎందుకు అలా అంటున్నారు ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ మోర్. ఓకే, బిఫోర్ ఐ గో, ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? సైన్స్ స్టూడెంట్స్ ఉంటే పైథాగరస్ థియరం ఏంటో చెప్పండి. వాట్ ఈస్ పైథాగరస్ థియరం? లెట్స్ స్టార్ట్ విత్ దాట్. ఏదో మీరు మెడిటేషన్ క్లాస్ అనుకున్నారేమో, పాపం ఫిజిక్స్ క్లాస్ ఇది. దీప్తి చెప్తావా వాట్ ఈస్ పైథాగరస్ థియరం? ఎవరైనా చెప్పగలరా? గూగుల్ చేయొద్దు, నో చాట్ జీపీటీ. హలో మ్యామ్, చెప్. యా, ట్రయాంగిల్ అయితే ద లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ is equals to the square of the addition of the two other sides. So yeah, hypotenuse square equals to sum of the square of the both sides. This is okay. Pythagoras theorem. Okay, very good. Deepthi, congratulations. Vaishnavi, Nareddy, Shashikala. Okay, great. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో మీకు పైథాగరస్ థియరం తెలుసు అని నాకు అర్థమైంది. నాకు తెలీదు, నేను ఊరికే అడిగాను. సో ఎనీవేస్, సో పైథాగరస్ గురించి మాట్లాడదాం, కొంచెం హిస్టరీ గురించి. పైథాగరస్, సో ఈయన ఒక్క నిమిషం, లెట్ మీ షేర్ అగైన్. నాకు మీరు కనిపించట్లేదు, 1 second. Give me 1 second. Okay, can you see the screen again? Let me, ఓకే, సో పైథాగరస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆయన ఏంటంటే, ఆయన పైథాగరస్ ఆఫ్ సామోస్ ఒక గ్రీక్ ఫిలాసఫర్. ఆయన 580 to 495 బిఫోర్ క్రైస్ట్లో జన్మించారు. ఆయన ఒక మ్యాథమెటిషియన్. ఆయన థియరం మనం ఇప్పటికీ కూడా చదువుతాం. అండ్ మిస్టిక్. ఆయన ఒక హీ హ్యాడ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ టైంలో, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పాలిటిక్స్, ఇన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ మ్యూజిక్. ఆయనని ఫాదర్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ అంటారు ఇప్పటికీ కూడా, ఫాదర్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ. ఆయన
ఆయన ఏం చదివాడు, ఆయన హీ ఫౌండెడ్ అ మిస్టరీ స్కూల్ అన్నమాట. క్రీట్, ఇన్ ద ఐలాండ్ ఆఫ్ క్రీట్ లో ఒక మిస్టరీ స్కూల్ స్టార్ట్ చేశారు. అక్కడ ఏం నేర్పిస్తారు ఆయన, వేర్ ఫిలాసఫీ, హీలింగ్, కాస్మాలజీ, స్పిరిచువల్ సైన్స్ వర్ టాట్ యాజ్ వన్ యూనిఫైడ్ ఫీల్డ్. ఇవన్నీ ఒకటే ఒక హోలిస్టిక్ సైన్స్ లాగా అన్ని నేర్పించేవారు. ఇప్పుడు స్కూల్లో ఏంటది ఫిజిక్స్ ఇవన్నీ నేర్పిస్తారు, జామెట్రీ నేర్పిస్తారు, కానీ స్పిరిచువల్ సైన్స్ తీసేశారు ఇప్పుడున్న స్కూల్స్లో. కానీ అప్పుడు స్కూల్స్లో స్పిరిచువల్ సైన్స్, కాస్మాలజీ ఇవన్నీ ఒకే స్కూల్లో నేర్పించేవారు. దట్స్ హౌ ఇట్ వాస్. కానీ ఇప్పుడు మన స్కూల్స్లో, కాలేజెస్లో ఈ సబ్జెక్ట్స్ని వేరే చేసేసి స్పిరిచువల్ సైన్స్ కాదు అని ఒక థాట్ ప్రాసెస్ కూడా క్రియేట్ అయిపోయింది. సో కానీ ముందర అలా, అందుకే గురుకుల్లో కూడా స్పిరిచువల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది, కానీ అది ఒక వెరీ సిస్టమాటిక్ గా తీసేశారు. ఎందుకంటే అది తీసేస్తే మన యొక్క పవర్, ఇప్పుడు మన స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఎవరిని క్రియేట్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ ని క్రియేట్ చేస్తున్నారు, సిఇఓస్ ని క్రియేట్ చేయట్లేదు. ఎంప్లాయీస్ ని, ఈ కంపెనీకి వర్క్ చేయండి, ఆ కంపెనీకి వర్క్ చేయండి, ఇక్కడ జాబ్, దట్ ఈస్ వాట్ వీఆర్ క్రియేటింగ్, స్లేవ్స్. నేను చాలా బోల్డ్ గా చెప్తున్నాను, వీఆర్ ప్రెసెంట్ డే కార్పొరేట్ స్లేవ్స్ మనం. అంటే మనకి టైం లేదు, వర్క్ ఉంది, డెడ్ లైన్ ఉంది, వెకేషన్ తీసుకోలేము, ఏం చేయలేము, వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే యుఎస్ లో వీసా ఉండదు, వీసా లేకపోతే పంపించేస్తారు. దెర్ ఇస్ సో మెనీ, మనం ఎక్కడ ఇంత పెద్ద ఇల్లున్నా ఫ్రీడమ్ లేదు. సో ఎందుకు లేదు, బికాస్ ఆఫ్ నో స్పిరిచువల్ సైన్స్. బికాస్ మనం ఒక బానిసలాగా జీవిస్తున్నాం ప్రస్తుతం. దట్ ఈస్ ద రియల్ ట్రూత్. అండ్ అందుకే ఈ కోర్స్, అందుకే ఈ రీఇన్వెంట్, అందుకే ఈ ధ్యానం, అందుకే ఈ స్పిరిచువల్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేయబడుతోంది. ఈ బానిసత్వం నుంచి బయట రావడానికి ఎలా రావాలి, ఎలా వస్తాం, ఎలా మన మైండ్ సెట్ ని మారుస్తాం అనేది ఆలోచించడానికి. బై ద వే, పైథాగరస్ ఆ టైంలో ఇవన్నీ ఆయన ఒక యూనిఫైడ్ ఫీల్డ్ లో చెప్పేవారు. తను జామెట్రీ కోసం మనం గుర్తుంచుకున్నా, కానీ ఆయన మెయిన్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ థెరపీ. ఆయన ఒక మ్యూజిక్ ఆఫ్ స్ఫియర్స్ గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ఈ ప్లానెట్స్ ఈ కాస్మోస్ లో ఒక మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ ఇస్ ఆ మ్యూజిక్ తోనే మ్యాటర్ క్రియేట్ అయింది. ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్ ఫస్ట్ మ్యూజిక్ ఉండాలి, సౌండ్ ఉండాలి అని చెప్పి ఆయన ఈ సౌండ్ థెరపీ, మ్యూజిక్ హీలింగ్ మొదలెట్టారు. ఆయన ఒక ఫ్లూట్ వాయించేవారు అనమాట. అండ్ బై ద వే, ఈ పిక్చర్ లో ఆయన పిరమిడ్ ఎందుకు పట్టుకున్నాడో నాకు తెలీదు, కానీ ఈ పిక్చర్ చాలా పాపులర్ అండ్ అందుకే ఈ పిక్చర్ ఇక్కడ ఉంది. సో వీ డోంట్ నో, నాకు తెలియదు ఎందుకు ఆ పిరమిడ్. మేబీ జామెట్రీ కోసం పట్టుకొని ఉంటే ఆయన స్టడీ చేసి ఉంటారు, వీ డోంట్ నో. సో బట్ హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. ఇంకా మనం చదువుతాం, కానీ మనం జామెట్రీ గురించి తెలుసు, కానీ ఆయన మ్యూజిక్ గురించి మన పుస్తకాల్లోంచి తీసేశారు. ఆయన ఈ మ్యూజిక్ ఆఫ్ స్ఫియర్స్ గురించి చెప్పడం, ఈ మ్యూజిక్ హీలింగ్ గురించి చెప్పడం, ఆయన ఒక మ్యూజికల్ మెడిసిన్ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఈ మిస్టరీ స్కూల్లో ఆయన తీసుకొచ్చారనమాట. సో Pythagoras discovered that musical harmony follows precise mathematical ratios. అంటే ఏంటంటే ఆయన ఏం డిస్కవర్ చేశాడంటే మ్యూజిక్లో మ్యాథమెటిక్స్ ఉంది అని. ఇప్పుడు మన ఎనీ మ్యూజిషియన్ అడిగితే చెప్తారు మ్యూజిక్లో మ్యాథమెటిక్స్ ఉందని. ఆ ఒక స్పెసిఫిక్ రేషియో ఫాలో అవుతుంది అనమాట మ్యాథమెటిక్స్. బై ద వే, బై ద ఎండ్ ఐ షేర్ యూ విత్ యూ సంథింగ్, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కూడా చెప్తాను. బై ది ఎండ్ ఆఫ్ ఇట్ విల్ బ్లో అవే యువర్ మైండ్. సో నెక్స్ట్ వెళ్దాం. ఆఫ్టర్ దిస్ గై లెట్స్ సీ. ఓకే, లెట్ మీ స్టాప్. మ్యూజిక్ వస్తుందో లేదో చెప్పండి. ఓకే, వస్తుంది. సో ఇదొక 30 seconds వీడియో. అందరూ అటెన్షన్గా చూడండి. చూసిన వాళ్ళ ముందర మళ్ళీ చూడండి. ఓకే, హ్యాంగ్ ఆన్.
కనిపిస్తోంది కదా నవ్య? ఓకే. ఓకే, ఏం అర్థమైంది? ఎనీవన్? నాట్ ద ఓల్డ్ రీఇన్వెంట్ బ్యాచ్ వాళ్ళు, ఇప్పుడు జాయిన్ అయిన వారు ఏం చెప్తారు? ఎనీవన్ హూ వాంట్స్ టు షేర్? ఏం చూసారు? ఎస్, యతేంద్ర. Music always gives an impact of the visuality of the circumstances. First, explain me the music. First one gives you the impact of something which shouldn't happen, అదే హ్యాపెన్ అవబోతుంది అన్నటువంటిది అనిపించింది. సెకండ్, గివింగ్ అన్ ఇంప్రెషన్ దట్ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ సెకండ్ మ్యూజిక్ లో. సో దాంతో నాకు అర్థమైంది ఏంటంటే మ్యూజిక్, మనం ఆ మ్యూజిక్ ని బట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పర్పెక్చువాలిటీ అనేది మారిపోతుంది మన విజన్ లో అన్నది అర్థమైంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ యతేంద్ర. ఎనీవన్ ఎల్స్? ఫస్ట్ పద్మజ అంటోంది ఫస్ట్ టెన్షన్, సెకండ్ ఇస్ పీస్. సో ఫస్ట్ దాంట్లో మీరు నోటీస్ చేశారా, 2 వీడియోస్ ఒకటే వీడియో, మ్యూజిక్ ఒక్కటే మారింది. ఒకటే వీడియో, మ్యూజిక్ ఒకటే మారింది. ఫస్ట్ వీడియోలో ఎంతమంది కన్ఫ్యూజన్ అనిపించింది, అరే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని. కొంచెం బ్రీదింగ్ కూడా కొంచెం ఇలా అనిపించిందా? ఎస్, శివ, మధు, యా. సో సెకండ్ మ్యూజిక్ లో ఎంతమంది ఇలా ఫైనల్ ఒక బ్రీత్ తీసుకున్నారు సెకండ్ మ్యూజిక్ లో? ఫస్ట్ వన్ డిస్టర్బింగ్, రైట్? ఫ్రీయర్, ఎస్, కొంచెం ఈజీగా ఉంటుంది. ఎస్, యా, భానుప్రసాద్, కెన్ యూ? ఓకే, ఆల్ రైట్. సో ఎస్, మళ్ళీ ఇంకోసారి వీడియో చూద్దాం. ఓకే, విత్ దిస్ జస్ట్ బీ మైండ్ఫుల్. మళ్ళీ చూద్దాం. ఓకే, సో అంటే మ్యూజిక్ ఫస్ట్, ఆ మ్యూజిక్ అలా ఉండడం వల్ల మనకి లోపల టెన్షన్ క్రియేట్ అయింది, బ్రీత్ కూడా చేయలేకపోయాం, కన్ఫ్యూజన్గా ఉండింది. కానీ అదే మ్యూజిక్ చేంజ్ అయ్యేసరికి రిలాక్స్ అయింది. సో యూ కెన్ సీ ఇమ్మీడియట్ ఈ 30 seconds మ్యూజిక్ యొక్క ప్రభావం మన యొక్క ఎమోషన్స్లో.
అండ్ మన ఎమోషన్స్ ఎలా ఉంటాయో మన పర్సెప్షన్ అలా ఉంటుంది, మన కోణం, మన చూసే కోణం అలా ఉంటుంది. మన ఎమోషన్స్ ఇప్పుడు ఎంతమంది లవ్ లో ఉన్నారు, ఎవరన్నా లవ్ లో పడ్డారు? గంగారెడ్డి గారు మీరు ఎప్పుడైనా పడ్డారా లవ్ లో? వైఫ్ ని చూడకండి, మీరు చెప్పండి పడ్డారా లేదా లవ్ లో? పడినప్పుడు పాండురంగయ్య గారు మీరు పడ్డారా లవ్ లో ఎప్పుడన్నా? ఎస్ ఆర్ నో? ఎస్, ఓకే. హనీమూన్ ఫేజ్ లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ హనీమూన్ ఫేజ్ లో ఉన్నప్పుడు, లవ్ లో పడినప్పుడు మనకు అంతా హాయిగానే ఉంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బాగానే ఉంటుంది, అసలు అంతా పూలే కనిపిస్తాయి, మ్యూజిక్కే కనిపిస్తుంది. అంటే మన యొక్క ఎమోషన్స్ ఎస్పెషలీ హనీమూన్ అయిపోయాక అది మారిపోతుంది, అది ఆ పూలు కనిపించవు ఇంకా మనకి, అవునా? సో ఆ టైం, ఎస్పెషలీ ఆ టైంలో ఎప్పుడైతే హాయిగా ఆ లవ్లో ఆ ఎమోషన్లో ఉంటామో ఎవ్రీథింగ్, ఎక్కడ ప్రాబ్లం కనిపించదు, ఎక్కడ అంతా మనం పాటలు పాడుకుంటూ తిరుగుకుంటాం. సో మన యొక్క ఎమోషన్ ఎలా ఉంటే, సినారియో సిచ్యువేషన్ ఎలా ఉన్నా మన యొక్క ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. మన ఎమోషన్, మన యొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటే సిచ్యువేషన్ సేమ్ ఉన్నా చిరాకు వస్తుంది. ఓకే, సో బేసికలీ అండర్స్టాండింగ్ ఏంటంటే మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఎమోషన్స్, ఎమోషన్ ఎఫెక్ట్ మన పర్సెప్షన్, మన పర్సెప్షన్ క్రియేట్స్ అవర్ రియాలిటీ. అర్థమైందా? సో కనెక్షన్ ఎలా కనెక్ట్ అయిందో, మ్యూజిక్ ఎఫెక్ట్స్ అవర్ ఎమోషన్స్, మన ఎమోషన్స్ ఎలా, ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యాంగ్రీగా ఉంటే సేమ్ థింగ్ చాలా రియాక్టివ్గా మనం ఉంటాం. సో ఆ ఎమోషన్స్ ద్వారా మన యొక్క పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది, మన పర్సెప్షన్ ద్వారా మన యొక్క ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది, అలా మన రియాలిటీ మారుతుంది. సో మ్యూజిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది హీల్ అన్నా చేస్తుంది, డిస్ట్రక్ట్ అన్నా చేస్తుంది, దానికి ఆ కెపాసిటీ కూడా ఉంది. కన్స్ట్రక్ట్ అన్నా చేస్తుంది, డిస్ట్రక్ట్ అన్నా చేస్తుంది. అలాగే ఇంకో విషయం ఏం చెప్తాను, ఇది లాస్ట్ టైం చెప్పలే ఇదాన్ని రీఇన్వెంట్ లో. ఇంకో విషయం ఏంటంటే మన థాట్స్, ఇది పవర్ ఆఫ్ వర్డ్స్, వాక్క్షేత్ర క్లాస్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. మన యొక్క థాట్స్ కి ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక వైబ్రేషన్. మ్యూజిక్ అంటే ఏంటి? వైబ్రేషన్. వైబ్రేషన్ ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ. మన యొక్క థాట్స్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మన యొక్క వర్డ్స్, మన మాటలకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన థాట్స్ కి ఇంకా ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కానీ అది ఇంకా ఈ ఫిజికల్ వరల్డ్ లో మేనిఫెస్ట్ అవ్వలేదు. చాలా క్లియర్ గా వినండి, మళ్ళీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఇది. మన థాట్స్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు హై వైబ్రేషన్ థాట్స్ ఉంటాయి, లో వైబ్రేషన్ థాట్స్ ఉంటాయి. ఓకే, హై వైబ్రేషన్ థాట్స్ ఎప్పుడు కంపాషన్ తో కూడుకొని ఉంటాయి, లవ్ తో కూడుకొని ఉంటాయి. లో వైబ్రేషన్ ఎప్పుడు ఫియర్, భయంతో కూడుకొని ఉంటాయి. అంటే అరే వాళ్ళని మోసం చేయాలి, ఇక్కడ గ్రీడ్, జెలసీ, ఇవన్నీ లోవర్ వైబ్రేషన్ థాట్స్. ఈ థాట్స్ కి ఇంకా ఈ ఫిజికల్ వరల్డ్ లో మేనిఫెస్ట్ అవ్వలేదు. ఎలా మేనిఫెస్ట్ అవుతుంది ఈ ఫిజికల్ వరల్డ్ లో? మన మాటతో. ఎప్పుడైతే ఆ థాట్ మన మాట ద్వారా బయటకు వచ్చింది అంటే అది ఫిజికల్ వరల్డ్ లో మేనిఫెస్ట్ అయిపోయింది మాట ద్వారా. అందుకే వాక్ క్షేత్రం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఫిజికల్ మేనిఫెస్టేషన్. థాట్స్ ఇంకా ఇక్కడే ఉన్నాయి, అది ఇంకా ఫిజికల్ అవ్వలేదు, కానీ మాట ద్వారా అది ఫిజికల్ మేనిఫెస్ట్ అవుతుంది. మన మాట అప్పుడు అది హై వైబ్రేషన్, ఆ లో వైబ్రేషన్, ఇదంతా మనం వాక్క్షేత్రం క్లాస్లో విల్ గెట్ మోర్ క్లోజర్. కానీ ఇది కూడా మ్యూజిక్కే, మన థాట్స్ మ్యూజిక్కే, మన వర్డ్స్ మ్యూజిక్కే. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు డీపర్ ద మ్యాక్రోస్కోపిక్, మైక్రోస్కోపిక్. ఫండమెంటల్ గా మన ఈ వరల్డ్, ఈ కాస్మోస్ అంతా వైబ్రేషన్ తో క్రియేట్ అయింది. ఇప్పుడు సోర్స్ ఉంది, సోర్స్ అంటే మూల, అక్కడ దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్, మన అందరం ఒకే సోర్స్ నుంచి వచ్చాం. మీరు ఒక మర్డరర్ అయినా, ఒక రేపిస్ట్ అయినా, ఒక బుద్ధ అయినా ఒకటే సోర్స్ నుంచి వచ్చాం మనం, వేరే నుంచి రాలే. ఈ సోర్స్ నుంచి ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ఏం క్రియేట్ అయింది? ఫస్ట్ క్రియేట్ అయింది ధ్వని, సౌండ్.
ఈ సౌండ్తో మ్యాటర్, ఈ సౌండ్తో క్రియేట్ అయింది జామెట్రీతో క్రియేట్ అయింది మ్యాటర్. సో ఫస్ట్ క్రియేట్ అయింది సౌండ్. సో ద మోస్ట్ ఫండమెంటల్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ క్రియేషన్ సౌండ్తోనే ఈ క్రియేషన్ మొదలైంది. దెర్ ఇస్ నథింగ్ లైక్ సైలెన్స్ అనేది లేదు, అది ఎగ్జిస్ట్. సైలెన్స్ అంటే ఈ ప్లానెట్స్ మూవ్మెంట్ లో సౌండ్ ఉంటుంది, ఈవెన్ ఇన్ ద విండ్ లో సౌండ్ ఉంటుంది, ప్రతి దానికి ఒక సౌండ్ ఉంటుంది. సౌండ్ ఇస్ వైబ్రేషన్ అండ్ వైబ్రేషన్ ఇస్ ఎనర్జీ. సౌండ్ అంటే వైబ్రేషన్ అంటే ఎనర్జీ. ఓకే, ఇన్ ద బిగినింగ్ మన బైబిల్లో ఏం రాశారంటే, ఇన్ ద బిగినింగ్ దెర్ ఇస్ అ వర్డ్, ద వర్డ్ ఇస్ గాడ్. I am that I am. ఈ వర్డ్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్. I am that I am, మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్. I am దాని తర్వాత ఏది పెడితే అది సత్యం అయిపోతుంది. I am తర్వాత ఏది పెడితే, ఇది ముద్ర, క్రియేషన్ ముద్ర, ఇది క్రియేషన్. I am a master అంటే సత్యం. I am God సత్యం. ఇట్లా దిస్ ఇస్ ద ముద్ర ఆఫ్ క్రియేషన్. సో అలాగా ఐ యామ్ అ ఉమెన్ అంటే నేను బిలీవ్ చేస్తున్నానా? లేదు, నేను చెప్తున్నాను. సో ఇట్స్ లైక్ ఐ నో ఇట్, ఐ యామ్. ఏదైనా డౌట్ ఉందా మనకి? మనం అమ్మాయా అబ్బాయా, ఆర్ ఐఎమ్ ఇండియన్ ఆర్ అమెరికన్? పాండురంగయ్య గారు, మీరు ఇండియనా అమెరికనా? మీకు డౌటా? మీరు ఇండియనేనా? నాకు డౌట్గా ఉంది. మీరు ఇండియనా? ఆర్ యు షూర్? మీరు ఇండియన్? నాకు నమ్మకం లేదు, మీరు చైనీస్ లాగా కనిపిస్తున్నారు నాకు. మేడం, ఇక్కడ ఏది లేదు మేడం, అంతా ఒకటే మేడం, యూనివర్స్ లో అంతా ఒకటే. ఓకే, సో ఐ యామ్ ఇండియన్ అంటే డౌట్ లేదు. ఐ యామ్ అంటే నోయింగ్, అది అలాంటి నోయింగ్. ఐ యామ్ గాడ్, అహం బ్రహ్మాస్మి. అంత నోయింగ్ తో ఐ యామ్ గాడ్, అహం బ్రహ్మాస్మి అనే ఎప్పుడైతే మనం ఆ నోయింగ్ తో ఐ యామ్ అంటామో, వి బికమ్ దట్, మనం అది అయిపోతాం. ఐ యామ్ సక్సెస్ఫుల్, ఐ యామ్ అ గ్రేట్ 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 స్పీకర్. అఫర్మేషన్స్, ఐ యామ్ అ గ్రేట్ స్పీకర్, ఐఎమ్ అ గ్రేట్ ఇంజనీర్, ఐఎమ్ అ గ్రేట్ మదర్ అని ఎప్పుడైతే ఐ యామ్ పక్కన ఇది పెడతామో అప్పుడు మనం వి బికమ్ దాట్ అన్నమాట. సో భగవద్గీతలో చెప్పింది ఏంటి? ఫస్ట్ సౌండ్ వచ్చింది, యూనివర్సల్ సౌండ్ ఏంటి? ఓం అనేది క్రియేషన్ సౌండ్ అని భగవద్గీతలో చెప్పారు. ప్రతి చోట కూడా సౌండ్ అనేది క్రియేషన్ ఫస్ట్ వచ్చింది సౌండ్ అని ప్రతి రిలీజియన్ లో కూడా అదే చెప్పారు, మనకు చెప్పింది కూడా అదే. సో నెక్స్ట్ హార్మోనిక్ స్ట్రక్చర్స్, ఈవెన్ బిల్డింగ్స్ లో ఇప్పుడు టెంపుల్స్ కడతాం, టెంపుల్స్, పిరమిడ్స్, చర్చెస్, వీటిల్లో కూడా సౌండ్ వైబ్రేషన్ ఉంటుంది. బై ద వే, ఈ బుక్ లో ఏం రాశారంటే, మన కింగ్స్ చేంబర్, ఈ పిరమిడ్ ఫ్రీక్వెన్సీస్ 5 to 8 హర్ట్స్ మధ్యలో, 3 to 8 హర్ట్స్ మధ్యలో ఉంటుంది ఈ పిరమిడ్ కింగ్స్ చేంబర్. సో ఎప్పుడైతే ఈ కింగ్స్ చేంబర్ లో వెళ్ళి కూర్చుంటామో అక్కడ అది తీటా ఫ్రీక్వెన్సీ, దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఓకే, ఆ తీటా ఫ్రీక్వెన్సీ. సో అక్కడ వెళ్ళి మనం ధ్యానం చేస్తే ఆ ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అవుతాం. తీటా ఫ్రీక్వెన్సీ ఏంటో మనం మాట్లాడతాం ఇప్పుడు. సో ప్రతి ఒక్క ఈ హార్మోనిక్ సౌండ్స్ అనేది స్ట్రక్చర్స్ లో కూడా ఉంటుంది. అందుకే ఒక స్పెసిఫిక్ యాంగిల్, ఒక స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్తో ఈ బిల్డింగ్స్ కూడా కట్టారనమాట. పిరమిడ్స్ కానివ్వండి, చర్చులు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, ఎనీ సచ్ స్పెసిఫిక్. ఈవెన్ రాక్స్ లో, బై ద వే, రాక్స్ లో కూడా మ్యూజిక్ ఉంటుంది. మీరు యూకేలో స్టోన్ సర్కిల్స్ అని ఉంటాయి, పెద్ద పెద్ద స్టోన్ హెంజ్ అని. అది నెక్స్ట్ టైం ఐ పుట్ ద పిక్చర్. పెద్ద రాక్స్ అన్నమాట, ఆ రాక్స్ సర్కిల్ లా క్రియేట్ చేస్తారు. సో దాట్ ఈస్ స్టోన్ హెంజ్. మీరు గూగుల్ చేయొచ్చు స్టోన్ హెంజ్ అని, అది నెక్స్ట్ టైం పిక్చర్ పెడతా ఇక్కడ. సో దాంట్లో కూడా చూడొచ్చు, ఇట్స్ అగైన్ క్రియేట్ సౌండ్, హై వైబ్రేషన్. నెక్స్ట్ ఇది, బై ద వే, దిస్ ఇస్ ద బుక్. దీంట్లో రాశారు ఈయన, scientific researchers found that when people meditate properly with their eyes closed, the alpha state of mind is stimulated, which leads to the synchronization of the right and the left hemisphere
fear. This process begins from 8 hertz cycle per second and on. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి అది సింక్రనైజ్డ్గా వెళ్తుంది అనమాట. కొంతమంది అనుకుంటాం నాది ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్. ఎంతమంది ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్? లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, ఇదే మనం నార్మల్గా ఇండియన్ స్కూల్స్లో నేర్పిస్తారు. అనలిటిక్స్ అండ్ లాజిక్ ఇదే ఎక్కువ యాక్టివ్, లెఫ్ట్ బ్రెయిన్ మన యాక్టివ్. అదే చాలా మంది అరే నాకు లాజిక్ అర్థం కాదు, గౌతమి ఇస్ మీ ఇస్ మోర్ లెఫ్ట్ బ్రెయిన్. మనం వి థింక్ వీఆర్ లెఫ్ట్ బ్రెయిన్. నేను అలాగే ఉండేదాన్ని లెఫ్ట్ బ్రెయిన్ లాగా. థ్యాంక్ యూ పిక్చర్ పెట్టినందుకు. కానీ చాలా మంది లైక్ మై సిస్టర్, నాకు అస్సలు లాజికే అర్థం కాదు. పరిణీత పత్రి మై సిస్టర్, నాకు తన షీఈ్ మోర్ ఇన్ టు క్రియేట్ ఆర్ట్, డ్రాయింగ్స్ చేస్తుంది చాలా బాగా. అంటే తనంతా ఆర్ట్ వైపు, తనది ఏ బ్రెయిన్ యాక్టివ్? రైట్ బ్రెయిన్ యాక్టివ్, మోర్ క్రియేటివిటీ. సో చాలా మంది నాకు ఇంజనీరింగ్ వద్దు కామర్స్ తీసుకుంటాను, కామర్స్కి వెళ్తారు. ఐఎమ్ స్టక్. ఓకే, కామర్స్ తీసుకుంటారు. సో అది రైట్ బ్రెయిన్. సో మనం ఏమనుకుంటాం లెఫ్ట్ బ్రెయిన్ అన్న యాక్టివ్, రైట్ బ్రెయిన్ అన్న యాక్టివ్. కానీ నిజానికి నేచర్ మిస్టేక్స్ చేస్తుందా? ఏదైనా ప్రకృతి ఏమైనా మిస్టేక్స్ చేస్తుందా? లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇచ్చింది అంటే రెండు యూజ్ చేయడానికి, ఒకటే కాదు, రెండు యూజ్ చేయాలంటే రెండు యాక్టివేట్ చేయాలి. అంటే ఎలా? ధ్యానంతో ఇవి రెండు సింక్రనైజ్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు. అంటే మన లాజిక్ ఆలోచిస్తాం, అలాగే క్రియేటివిటీ. ఇప్పుడు మెజర్ ఎలాంటివి చేయలేము. మనం మన అమ్మల్ని ఎంత ప్రేమిస్తామో మనం మెజర్ చేయగలమా? చెప్పగలరా ఎవరన్నా ఎంత ప్రేమిస్తాము? ఎలా మన లాజికల్ బ్రెయిన్ చెప్పగలదా ఇంత మెజర్ చేస్తావు, ఇంత మెజర్ చేస్తావు? ఇదంతా రైట్ బ్రెయిన్, ఇదంతా క్రియేటివిటీ, ఎక్స్పాన్షన్, వన్నెస్, ఫ్రీడమ్. లాజిక్ ఓన్లీ ఫిజికల్ ఎలిమెంట్స్ మెజర్ చేయగలదు, కానీ ఈ ఎమోషన్స్, మెంటల్వి మెజర్ చేయలేదు లాజిక్, లెఫ్ట్ బ్రెయిన్. అందుకే వీ నీడ్ ద రైట్ బ్రెయిన్. కొన్నిసార్లు కొన్నిసార్లు ఎప్పుడన్నా మీరు అనుకున్నారా, ఎంతమంది హస్బెండ్స్ అండ్ వైఫ్స్ మీరు ఫైట్ చేస్తారు? ఆర్ మేబీ మీ బాయ్ ఫ్రెండ్స్తో ఫైట్ చేసినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, విత్ మై హస్బెండ్ నేను ఫైట్ చేశాను అనుకోండి, ఐ కీప్ ఫైటింగ్. ఓ నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు ఇలా చేసావు, నువ్వు అప్పుడు అలా చేసావు అని. తను అన్ని చెప్తా, తనకి చాలా మెమరీ ఎక్కువ, తనకి నాకంత మెమరీ లేదు. సో తను అన్ని చెప్తాడు, నువ్వు ఆ టైంలో ఇలా చేసావు, ఇలా అన్ని లిస్ట్ తీస్తాడు. నాకేమో ఒక్కటి గుర్తురాదు. నేను అంతా ఫైట్ చేసేసాక వెళ్ళి కూర్చుంటాను. కూర్చున్నాక కామ్గా అయినప్పుడు అప్పుడు గుర్తు, అరే నా దగ్గర ఇన్ని పాయింట్లు ఉన్నాయి, నేను ఎందుకు ఇది చెప్పలేదని చెప్పి అప్పుడు గుర్తొస్తాయి పాయింట్లన్నీ. కామ్గా కూర్చున్నాక ఎప్పుడైతే ఫైటింగ్ చేస్తున్నానో అప్పుడు గుర్తురావు పాయింట్లు. సో ఇది ఎందుకు అవుతుంది? ఎందుకంటే మన రైట్ బ్రెయిన్ సరిగ్గా ఆ టైంలో పనిచేయట్లే కాన్షియస్గా. సో బై ద వే, సో ఎప్పుడైతే మనం మెడిటేట్ చేస్తామో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. అంటే మన ఈ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ కనెక్షన్ పెరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ పాయింట్లు గుర్తుకొస్తాయి. అంటే ఇప్పుడు నాతో ఫైట్ చేయడు, ఎందుకంటే నా పాయింట్లు అన్ని కరెక్ట్గా వస్తాయి, నేను మస్తు పాయింట్లు తీస్తా. ఇప్పుడు ఎప్పుడన్నా అన్నాడంటే నువ్వు ఆ టైంలో ఇది ఎందుకు చేయలేదు అంటే ఇంక అయిపోయింది అంతే అక్కడ. సో అలాగా ధ్యానం చేసినప్పుడు మన యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. అలాగే ప్రెజెంటేషన్స్లో మనం కెరియర్ వీఆర్ ఎట్ అ కార్పొరేట్ మీటింగ్, ప్రెజెంటేషన్లో కూర్చున్నాం, నర్వస్నెస్ వచ్చేస్తుంది చేయడానికి. ఆ టైంలో నర్వస్నెస్లో మర్చిపోతాను చాలా చెప్పాలంటే. కానీ ధ్యానం చేసినప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఏంటి మాట్లాడాలో ఆ యొక్క అవేర్నెస్ పెరుగుతుందన్నమాట ధ్యానం ద్వారా. సో అప్పుడు మీరు ఫైటింగ్ చాలా బాగా చేయొచ్చు, ప్రెజెంటేషన్ చాలా బాగా చేయొచ్చు, అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ మోర్ ఎఫిషియంట్, మోర్ ప్రొడక్టివ్. చాలా మంది సేమ్ అంటున్నారు. సో మీరు ధ్యానం చేయండి, సో మీరు కూడా కరెక్ట్ పాయింట్స్తో ఫైట్ చేయగలరు. బై ద వే దిస్ ఇస్ దట్ బుక్. నెక్స్ట్, సో నౌ లెట్స్ టాక్ అబౌట్, మనం ఫ్రీక్వెన్సీస్ గురించి కొంచెం నేర్చుకుందాం. ఈ విషయాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. సో ఇది కొత్త ఏం కాదు, కానీ ఒక క్లియర్గా మనం బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ అంటే, సో మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ అనమాట, మన బ్రెయిన్ ఎలక్ట్రికల్, మన థాట్స్ ఎలక్ట్రికల్. అగైన్ ఫస్ట్ ద లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉందో అక్కడ
మ్యాగ్నెటిజం ఉంటుంది. ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉందో అక్కడ, అందుకే వీఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్, మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్. సో ఈ మన బ్రెయిన్ ఈ ఈఈజీతో మెజర్ చేస్తారు, రైట్? సారీ, ఈసీజీతో మెజర్ చేస్తారు ఈ బ్రెయిన్ మంది. సో మనకి 5 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, 5 ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ ఏంటి? గామా ఫ్రీక్వెన్సీస్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ లో. డెల్టా అంటే 0 to 4 హర్ట్స్ అన్నమాట. డెల్టా లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇది కంప్లీట్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఏది మన అసలు వీఆర్ నాట్ అవేర్, కాన్షియస్ గానే లేము. సో అది డెల్టా, సబ్ కాన్షియస్. బై ద వే, పిల్లలు 0 to 2 years మధ్యలో ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటారు, పిల్లలు పుట్టినప్పుడు. ఈ టైంలో మనం ఏది చెప్తే, ఏది వింటే అది కంప్లీట్ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. మీరు ఎవరైనా ఇన్సైడ్ అవుట్ మూవీ చూసారా? ఇన్సైడ్ అవుట్ ఇంగ్లీష్ మూవీ చూడలేదా? అయితే హోంవర్క్ చూడండి. ఇన్సైడ్ అవుట్ అనే మూవీ హోంవర్క్, అది చూడండి, అందరూ చూడాలి. ఆ లింక్ పెట్టండి, ఎలా చూసాలో ఇండియాలో నాకు తెలీదు. యుఎస్లో అయితే డిజ్నీలో చూడొచ్చు. సో దాంట్లో చూస్తే అర్థమవుతుంది. ఆ కోర్ ప్రోగ్రామ్స్ అని చూపిస్తారు దాంట్లో. ఆ కోర్ ప్రోగ్రామ్స్ 0 to 2 years వెంటనే వెళ్ళిపోతాయి. ఇప్పుడు 0 to పిల్లలు వినట్లేదు, మనం ఏం చెప్తాం? పిల్లలు ఏడుస్తే డిజ్నీ హాట్స్టార్ యాప్లో ఉంది, అందరూ హోంవర్క్ ఇన్సైడ్ అవుట్ మూవీ చూడాలి. ఓకే, హోంవర్క్ అది. 2 to 5 years మధ్యలో థీటా ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంది అండ్ కాన్షియస్ కొంచెం యాక్టివ్గా ఉంది. 2 to 5 years ఏజ్. 5 to 12 years ఏజ్ వరకు, ఆర్ రైట్ నౌ 5 to 10 years ఏజ్ వరకు ఆల్ఫా ఫ్రీక్వెన్సీ. ఆల్ఫా అంటే ఏంటి? శాంటా క్లాజ్ ఇస్ రియల్, యూనికార్న్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఇమాజినరీ వరల్డ్ లో ఉండడం. దిస్ ఇస్ ఆల్ఫా ఫ్రీక్వెన్సీ. ఆ తర్వాత బీటా ఫ్రీక్వెన్సీ. సో ఈ థీటా, డెల్టా, ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఏది మనం మాట్లాడితే అది ఇమీడియట్ గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. హిప్నోథెరపిస్ట్ థీటా అండ్ ఆల్ఫా ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తారు ప్రోగ్రామ్ చేయడానికి మైండ్, హిప్నోథెరపిస్ట్. సో ఈ టైంలో వచ్చి లాస్ట్ టైం ఇంట్లో మై సన్ నిర్వాణ్, తన పేరు, 5 years ఏజ్ ఉన్నప్పుడు ఇంటిలో, నా కూతురేమో 3 years ఆ టైంలో. అప్పుడు మై హస్బెండ్స్ అంకుల్ ఆయన ఒక ఆయన వచ్చారు ఇంట్లో ఉండడానికి. వాళ్ళ అంకుల్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ వచ్చి మా ఇంట్లో ఉంటున్నారు అన్నమాట. ఇండియా నుంచి వచ్చారు. సో వాళ్ళు ఆడుకుంటున్నారు, కూర్చొని పిల్లలతో ఆడుకుంటున్నారు. అండ్ దెన్ నిర్వాణ్ ఎందుకో ఏడవడం మొదలెడితే ఆయన వచ్చి వెంటనే, నిర్వాణ్ లడ్కియోంకి తర రోనా నయ్యే, అంటే అమ్మాయిలాగే ఏడవద్దు అన్నాడు ఆయన. నేను వెంటనే ఓ మై గాడ్, మొత్తం ఆ చెప్పేవన్నీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతున్నాయి. అమ్మాయిలాగే ఏడవద్దు అని చెప్తున్నాడు ఆయన. సో వెంటనే ఆయన ఆపి, నో 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 నో, ఆయనకి ఏం చెప్పలేను నేను, ఆయన మా హస్బెండ్స్ రిలేటివ్స్. సో కానీ ఐ విల్ బి లైక్, ఓకే ప్లీజ్ డోంట్ సే లైక్ దాట్, అలాంటివన్నీ చెప్తే. అందుకే మెన్ ఇలాంటివన్నీ, అమ్మాయిలు నవ్వకూడదు, అబ్బాయిలు ఏడవకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, మనం చెప్తూ ఉంటాం చిన్నప్పుడు వింటాం. మనీ చెట్లలో పెరుగుతుందా, మనీ ఉంటే రియల్ ఫ్రెండ్స్ ఉండరు, పవర్ వస్తుంది, మనీ ఉంటే పవర్ వస్తుంది, గ్రీడీ అయిపోతారు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. అవన్నీ మన యొక్క ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా మన యొక్క క్రియేషన్ అవుతుంది, మన యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఈ మాటలు ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీలో చెప్తామో అది మన కోర్ ప్రోగ్రామ్ అవుతుంది. సో ఆ కోర్ ప్రోగ్రామ్ వల్ల మన యొక్క రియాలిటీ, మన యొక్క వాస్తవాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో దాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో బీ మైండ్ఫుల్, మన పిల్లల దగ్గర ఏం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన ఎర్త్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ నేచర్. మన ఎర్త్ ఎలా అయితే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్, మన ఎర్త్కి మ్యాగ్నెటిక్ పోల్, నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక పిరమిడ్ ఈ సైడ్ నార్త్ పోల్కి అలైన్ చేసి పనిచేస్తే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా ఎక్కువ ఎనర్జీ మనం దీంతో చూడగలం. ఎప్పుడైతే ఒక సైడ్ నార్త్ పోల్కి అలైన్ చేస్తాము, నార్త్ మ్యాగ్నెటిక్ పోల్కి.
సో మన ఈ ఎర్త్ కి ఒక హ్యూమన్ రెజొనెన్స్ అని ఉంటుంది. హ్యూమన్ రెజొనెన్స్ అంటే అదొక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ 7.83 హర్ట్స్ అనమాట. అది ఇంట్రెస్టింగ్లీ ఈ తీటా ఫ్రీక్వెన్సీ ఏదో అంటున్నాం కదా, అది ఈ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది, తీటా అండ్ ఆల్ఫా. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీకి వెళ్తాం, ఈ తీటా ఫ్రీక్వెన్సీకి వెళ్తాం. అంటే మన బాడీ విల్ స్టార్ట్ రిపేరింగ్, మన బాడీ మన మైండ్ అంతా రిపేర్ అవ్వడం మొదలు పెడుతుంది ఈ ఫ్రీక్వెన్సీలే. అందుకే ధ్యానంలో హీలింగ్ జరుగుతుంది. ఎలా హీలింగ్ జరుగుతుంది అంటే ధ్యానం చేశాక, ఇప్పుడు తను సత్య మేడం వచ్చి చెప్పారు బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయింది అని. ఎలా వెళ్ళిపోయింది ధ్యానంతో? ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ ఎర్త్ ఫ్రీక్వెన్సీస్తో మ్యాచ్ అవుతామో ఒక హీలింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో దాట్ ఈస్ అది సైన్స్ ఎలా ఏమవుతుంది ధ్యానంలో అనేది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఈ బ్రెయిన్ వేవ్స్తో మనం డిఫరెంట్ యాక్టివేట్ చేస్తామన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినన్. అండ్ దీంట్లో పిరమిడ్ ఫ్రీక్వెన్సీస్ గురించి కూడా చెప్తారు. ఎప్పుడైతే ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తామో ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా హై ఫ్రీక్వెన్సీతో మనం ఈ యొక్క యాంప్లిఫై అవుతుంది ఈ యొక్క హీలింగ్ ప్రాసెస్. సో పిరమిడ్స్ అనేది అంత గ్రేట్ ఫినామినన్. సో బేసికలీ ఇది ఎలా పనిచేస్తుంది, మ్యూజిక్ అనేది ఎలా పనిచేస్తుంది? స్కూల్లో నేర్చుకొని ఉంటారు, నేనైతే నేర్చుకోలేను ఆ స్కూల్లో, కానీ అపారెంట్లీ స్కూల్లో నేర్పియలేదు. బట్ దీన్ని ఎంట్రైన్మెంట్ అంటారు. నా దగ్గర ఇప్పుడు లేదు ఒక ట్యూనింగ్ ఫోర్క్, బట్ ఒక 2 ట్యూనింగ్ ఫోక్స్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ ఫ్రీక్వెన్సీ, సే 430 ఫ్రీక్వెన్సీ, 432 ఫ్రీక్వెన్సీ, సేమ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని ఒక హాలో వుడెన్ బాక్స్ మీద పెట్టి ఒకదాన్ని మనం కొడితే వైబ్రేట్ చేస్తే ఇన్ టైం ఈ రెండోది కూడా వైబ్రేట్ చేయడం మొదలెడుతుంది. ఓన్లీ ఒకదాన్ని చేస్తే ఈ వైబ్రేషన్స్ దీనికి ట్రావెల్ అయ్యి ఇది కూడా యాక్టివేట్ అవుతుంది. దీన్ని లా ఆఫ్ ఎంట్రైన్మెంట్ అంటారు, అదర్వైజ్ రెజొనెన్స్ అంటారు దీన్ని. ఓకే, దీన్ని రెజొనెన్స్ అంటారు. నేను కిరణ్ ఒక వీడియో పంపించాను మన గ్రూప్లో, అది షేర్ చేయొచ్చు అందరితో, మ్యూజిక్ రెజొనెన్స్ది. సో దీన్ని లా ఆఫ్ ఎంట్రైన్మెంట్ అంటారు. ఇది నేచర్లో అన్ని చోట్ల ఉంటుంది. అందుకే పెళ్ళాక అంటారు, పెళ్ళాక 6 నెలలు తర్వాత వైఫ్ హస్బెండ్ అవుతారు, హస్బెండ్ వైఫ్ అవుతారు అని అంటారు కదా. ఎలా అంటారు? అది ఎంట్రైన్మెంట్. దట్ ఈస్ ఎంట్రైన్మెంట్. మనం ఒకరినొకరు ఎంట్రైన్ అవుతాం. అలాగే హాస్టల్లో ఎవరైనా హాస్టల్లో అమ్మాయిలు ఉంటే, అమ్మాయిలు కలిసి ఎవరైనా హాస్టల్లో ఉంటే పీరియడ్స్ సింక్ అయిపోతాయి, అందరు అమ్మాయిలకి సేమ్ టైం పీరియడ్స్ వస్తాయి. దిస్ ఇస్ లా ఆఫ్ ఎంట్రైన్మెంట్. అలాగే గ్రాండ్ ఫాదర్ క్లాక్స్, పెద్ద పెద్ద క్లాక్స్, మనకి పురాణ టైం క్లాక్స్, అది డిఫరెంట్ రిథంలో సింక్ అవ్వని క్లాక్స్, డిఫరెంట్ రిథమ్ ఉన్న క్లాక్స్ని మనం ఇంట్లో ఒక రూమ్లో వేసేసి తాళం వేసేసి వెకేషన్కి వెళ్ళిపోయి 3 months తర్వాత వస్తే అన్ని సింక్ అయిపోతాయి, ఆ క్లాక్స్ అన్ని ఒకే రిథంలో వెళ్తుంది. దీన్ని లా ఆఫ్ ఎంట్రైన్మెంట్ అంటారు. ఇది నేచర్లో మనం అన్ని చోట్ల చూస్తాం. సో ఇలాగా దీన్ని సింపథెటిక్ రెజొనెన్స్ అంటారు అన్నమాట. ఈ సింపథెటిక్ రెజొనెన్స్ వల్ల మ్యూజిక్ అనేది ఎలాగనంటే మన థాట్స్లో ఫ్రీక్వెన్సీ ఉంది, మన వర్డ్స్లో ఫ్రీక్వెన్సీ. అలాగే మనకి చక్రాస్ అనేవి ఉంటాయి, 7 చక్రాస్ అని ఉంటాయి. ఈ 7 చక్రాస్లో ఈ చక్రాస్కి కూడా వాటి ఓన్ ఫ్రీక్వెన్సీ, మన హార్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ, మన లంగ్స్కి ఒక ఫ్రీక్వెన్సీ, ఇలా డిఫరెంట్ మన ఆర్గన్స్కి కూడా ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మ్యూజిక్ని తీసుకొస్తామో, రాగాలు అని ఉంటాయి క్లాసికల్లో, మార్నింగ్ రాగా, ఈవినింగ్ రాగా. అంటే ఈ మార్నింగ్ రాగా ఎందుకు, అది ఒక గ్రేట్ ఛానలింగ్ ద్వారా క్రియేట్ చేయబడింది. ఆ రాగా పొద్దున పూట ఆ యొక్క బర్డ్స్ చర్పింగ్తో, ఆ నేచర్ సౌండ్స్తో, ఆ మ్యూజిక్ అంటే మనం వింటే మనలో యాక్టివేషన్స్ జరుగుతాయి పొద్దున పూట వినడం వల్ల. సో ఈ మ్యూజిక్లో కూడా అంత సైన్స్ ఉంది, ఎప్పుడు ఎక్కడ వినాలి, దేంతో వినాలి అనే ఈ క్లాసికల్ మ్యూజిక్లో. ఇంకో విషయం తెలుసా మీకు? బిఫోర్ హిట్లర్ ఎవరో అందరికి తెలుసు మీకు. World War II జరిగింది. World War II జరిగినప్పుడు 1940s, 1939 నుంచి మొదలైంది. ఆ టైంలో తను అందరినీ కంట్రోల్ చేయాలి. బేసికలీ వార్ కావాలి అంటే కంట్రోల్ చేయాలి, మైండ్ కంట్రోల్ చేయాలి. మైండ్ కంట్రోల్ చేయాలంటే ఇప్పుడే మనం చూసాం
అందరిని ఫియర్లో పెట్టి కన్ఫ్యూజన్లో ఎవరన్నా పెడితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు మనం. ఎవరన్నా ఫియర్గా ఉంటే అరే భయం భయం భయం, కోవిడ్ 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 భయం, వ్యాక్సిన్ తీసుకోండి అంటే అందరం వెళ్ళి తీసేసుకుంటాం వ్యాక్సిన్. ఎందుకు? మనం భయంలో ఉన్నాం, అవునా, కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో అందుకే ప్రతి వాళ్ళకి ఒక డిక్టేటర్కి కంట్రోల్ చేయాలి అంటే మనుషులు భయంలో ఉండాలి, కన్ఫ్యూజన్లో ఉండాలి. అది ఉంటే మనం ఈజీగా కంట్రోల్ చేయగలం. అలా చేయడానికి తను మ్యూజిక్ యూజ్ చేశాడనమాట, సౌండ్. ముందర ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ 432 హెర్ట్జ్కి ట్యూన్ అయ్యేది ఉండే. అది న్యాచురల్ సైంటిఫిక్ లెవెల్. కానీ ఆ తర్వాత ఆ ఫ్రీక్వెన్సీని ఇప్పటికీ కూడా 440 హెర్ట్జ్కి చేంజ్ చేసేసారు ఇప్పటికీ కూడా. సో ఆ తర్వాత మీరు పాప్ కానీ ర్యాప్ ఇలాంటివన్నీ మ్యూజిక్ వింటాం కదా, మెటల్ మ్యూజిక్, ఇవంతా ఫ్రీక్వెన్సీ, బేస్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 432 కాదు, 440 ఫ్రీక్వెన్సీ. అగైన్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకు చేంజ్ చేశారు? ఈ మ్యూజిక్తో ఎలా మనల్ని కంట్రోల్ చేస్తున్నారు? మనం ఎలాంటి మ్యూజిక్ వినాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు ఈవెన్ సాంగ్స్లో మైకిల్ జాక్సన్, అందరికీ తెలుసు మైకిల్ జాక్సన్, ఒక వీడియోలో చెప్పాడు, ఒక వర్డ్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే సాంగ్లో ఆ వర్డ్ మనల్ని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తుంది మనలో. సో సాంగ్స్ అన్నిట్లో వర్డ్స్ అలా రెపిటేషన్తో అగైన్ మైండ్ కంట్రోల్. సో దేర్ ఆర్ సో మచ్ హ్యాపెనింగ్ ఈ వరల్డ్లో. మనం అవేర్గా లేనప్పుడు, మనకి ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ లేనప్పుడు మనం అసలు క్వశ్చన్ చేయం. ఏదో ట్రెండింగ్గా ఉంది అని చెప్పి మనం కూడా వెళ్ళిపోతాం ఆలోచించకుండా. కానీ ఆ ట్రెండ్ మనల్ని ఎలా పనిచేస్తుంది, మన మీద మనం ఇలా స్లేవ్స్ అవ్వడానికి, బానిసత్వం అవ్వడానికి ఎలా పనిచేస్తోందో కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మీరే రీసెర్చ్ చేసి చూడండి. ఎలా మీకే అర్థమవుతుంది ఏం జరుగుతోంది ఈ వరల్డ్లో. అండ్ ఎందుకు మనం ఈ ధ్యానం గురించి, ఎందుకు ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే మ్యూజిక్ అనేది ఇంకొక స్లైడ్ దీంట్లో మిస్ అయింది. ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి కదా, బర్డ్స్ యొక్క చర్పింగ్ మ్యూజిక్ వల్ల వెజిటేషన్ అంటే చెట్లు గ్రో అవుతాయి. ఇది సైంటిఫిక్ కేస్ స్టడీ. బర్డ్స్ ఉండడం వల్ల చెట్లు పెరుగుతాయి, బర్డ్స్ లేకపోతే చెట్లు పెరగవు. అలాగే వేల్స్ అన్న డాల్ఫిన్స్ విజిల్స్తో మాట్లాడుకుంటారు ఒకరితో ఒకళ్ళు. అవి వాటర్లో సౌండ్ వేవ్స్ లాగా వెళ్తుంది. మనకి ట్యూమర్ ఉంటే ఆ డాల్ఫిన్ సౌండ్స్ వింటే ట్యూమర్ హీల్ అవుతుంది అంటారు, డాల్ఫిన్ సౌండ్స్ వింటే. అలాగే మనకి కోల్డ్ కానీ, ఫ్లూ కానీ, ఈవెన్ క్యాన్సర్ కానీ వచ్చినప్పుడు స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్ మనం వింటే మనలో హీలింగ్ మొదలవుతుంది. దీన్ని బైనారల్ బీట్స్ అంటారు. బైనారల్ బీట్స్ ఆర్ సోల్ఫేజియా బీట్స్ అని అంటారు. అంటే వైబ్రేషనల్ హీలింగ్. దీని వైబ్రేషనల్ మెడిసిన్, వైబ్రేషనల్ హీలింగ్ అంటారు. అలాగే క్యాట్స్, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి క్యాట్స్ పర్రింగ్ వింటే డిప్రెషన్ పోతుంది. అందుకే ఓల్డ్ సింగిల్ పాలు క్యాట్స్ పెట్టుకుంటారు. అలాగే డాగ్స్ కూడా. సో ఇలా యానిమల్ సౌండ్స్, మన ఎన్వైరన్మెంట్లో ఉన్న సౌండ్స్ మనకి హీలింగ్ తీసుకొస్తాయి. సో సౌండ్ అనేది ఎక్స్ట్రీమ్లీ హీలింగ్. అలాగే సౌండ్ డిస్ట్రక్షన్ కూడా చేస్తుంది. జైల్స్లో, ప్రిజన్స్లో టార్చర్ చేయడానికి అమెరికన్స్ ఎమినెమ్ రాక్ మ్యూజిక్ పెడతారు. ఎమినెమ్ అంటే ఎవరో తెలుసా మీకు? ఆయన ఒక ర్యాపర్ మిషిగన్ నుంచి. ఎమినెమ్ మ్యూజిక్ ఒకసారి వినండి, మీరు కూడా మీకే అర్థమవుతుంది. ఎమినెమ్ మ్యూజిక్ వెరీ రాక్ మెటల్. అది కంటిన్యూస్గా పెట్టి టార్చర్ చేస్తారు ఇన్మేట్స్ని, ప్రిజన్స్ని. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి దాని గురించి. సో మ్యూజిక్ అనేది డిస్ట్రాక్ట్ చేస్తుంది, మ్యూజిక్ అనేది కన్స్ట్రక్ట్ కూడా చేస్తుంది. అలాగే మ్యూజిక్ అనేది మన డెసిబల్స్ ఎంత మనం వినగలము లాస్ట్ చెప్తాను. వీఆర్ ఆల్మోస్ట్ 5 minutes లేట్ టుడే. లెట్స్ గో బ్యాక్ టు దిస్. మన ఫ్రీక్వెన్సీ, మనం ఎంత మన డెసిబుల్, నాన్ డెసిబుల్ రేంజ్ ఏంటి, ఆడిబుల్ రేంజ్ ఏంటి, 20 Hz to 20,000 Hz. ఇక్కడ ఉంది కదా 20 Hz to 20,000 Hz. ఇదే మనం వినగలం. అంటే 20 Hz కింద ఉన్నది సౌండ్ కాదా? మనం వినకపోతే సౌండ్ లేదా? ఇది మన ఆడిబుల్ రేంజ్. కానీ మన ఆడిబుల్ రేంజ్ పైన కింద కూడా సౌండ్స్ ఉన్నాయి, మనం వినం అంతే. కానీ డాగ్స్, బ్యాట్స్,
క్యాట్స్ ఇవన్నీ వినగలవు ఆ సౌండ్స్. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీస్లో మ్యూజిక్ పంపిస్తారు. మనం వినకుండా మ్యూజిక్ పంపిస్తూ మైండ్ కంట్రోల్ చేయడానికి కింద. దీస్ ఆర్ వార్ వెపన్స్. ఇవన్నీ వార్ వెపన్స్. ఇలా యూజ్ చేసి మనకు కనిపించవు, మనకి వినిపించవు, కానీ ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీస్తో మిమ్మల్ని కంట్రోల్ చేయగలను నేను. సో ఇలా మనం ఎప్పుడైతే మ్యూజిక్ గురించి నిజంగా అర్థం చేసుకుంటాం, ఈ సైన్స్ ఏంటి, చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో మన పిల్లలకి ఎలాంటి మ్యూజిక్ వినిపిస్తున్నాం, అందుకే ఇంట్లో కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉంటే ఆ మ్యూజిక్తో మన వైబ్రేషన్ రైజ్ అవుతుంది. పవర్ ఆఫ్ వర్డ్స్, వాక్క్షేత్రలో ఇంకా ఈ వర్డ్స్ ఫ్రీక్వెన్సీ గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. అప్పటి వరకు నెక్స్ట్ లాస్ట్ స్లైడ్. బై ద వే, very happy to share this slide. Patriji music. ఈ ఫ్లూట్ మ్యూజిక్ లో చాలా 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 మిలియన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ మ్యూజిక్ తో ఏమైతోంది, ఈ మ్యూజిక్ తో హీలింగ్ జరుగుతోంది, మ్యూజిక్ తో హై వైబ్రేషన్ వస్తుంది, ఎలా ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ తో కనెక్ట్ అవుతున్నాం. అందుకే ఎప్పుడైతే మనం ఈ ఫ్లూట్ మ్యూజిక్ తో మనం ధ్యానం చేస్తామో PSSM లో ఒక గ్రూప్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయిపోతాం మనం. ఎస్పెషల్లీ ఈ మ్యూజిక్ తో మనం ఇది ఒక గ్రూప్ ఇది ఒక కాన్షియస్నెస్. ఎలా అయితే కృష్ణ కాన్షియస్నెస్, ఇది ఒక ఈ మ్యూజిక్ తో ఒక కాన్షియస్నెస్ యాక్టివేట్ అవుతుంది, PSSM కాన్షియస్నెస్. సో మనం ఒక గ్రూప్ తో కనెక్ట్ అయిపోతాం ఈ ధ్యానం చేసినప్పుడు. ఊరికే మనం అందుకే చాంటింగ్ చేస్తే దాంట్లో వర్డ్స్ లో ఫ్రీక్వెన్సీ ఉంది. మన ఫ్రీక్వెన్సీతో లాక్ అవ్వము, మనం మూలానికి సోర్స్కి వెళ్తాం మనం. అందుకే చాంటింగ్ చేయం మనం. ఓం 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 అంటే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది, ఎస్, కానీ అక్కడే ఉండిపోతాం మనం. ఇక్కడ కాదు, ఇంకా మనం వీ హ్యావ్ టు గో బియాండ్. అందుకే నో చాంటింగ్, నో గాయత్రి మంత్ర. సో ఎప్పుడైతే మనం ఈ మ్యూజిక్తో మనం, అందుకే కొత్త వాళ్ళకు కూడా, ఇక్కడ నేను యూఎస్లో కొంతమందికి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టంగానే అయ్యో బాబోయ్ మాకు వద్దు ఈ మ్యూజిక్ అంటారు. నిజంగా అంటారు, ఎందుకంటే వాళ్ళు ఇలా సూదింగ్ మ్యూజిక్ వినేవాళ్ళు, వాళ్ళు ఇంత హై పిచ్ మ్యూజిక్ వినరు వాళ్ళు. కానీ నేను వాళ్ళకి చెప్తాను, జస్ట్ లిసన్. ఎందుకంటే మ్యూజిక్తో పోర్టల్స్ యాక్టివేట్ అవుతాయి, DNA యాక్టివేట్ అవుతుంది, DNA మారుతుంది, ప్రోగ్రామింగ్ మారుతుంది. ఈ టాక్సిసిటీ మనలో ఉన్న చెత్త అంతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది జస్ట్ బై మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్. అండ్ కొన్నిసార్లు ఇది మీ ఇష్టం, మ్యూజిక్తో చేయాలా మ్యూజిక్ లేకుండా చేయాలా అది మీ ఇష్టం. కొన్నిసార్లు నాకు మ్యూజిక్ వద్దు, నేను సైలెన్స్లో చేయాలనుకుంటాను, కొన్నిసార్లు నేచర్ సౌండ్స్తో చేయాలనుకుంటాను, సో కొన్నిసార్లు మ్యూజిక్తో చేయాలనుకుంటాను. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, డిఫరెంట్ మ్యూజిక్తో ధ్యానం చేసి ఎలా మీకు లోపల అనిపిస్తుందో ఎక్స్పెరిమెంట్స్ చేసి share your experiences with us in the group. And దీంతో ఇవాళ క్లాస్ ముగిద్దాం, మ్యూజిక్ మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ రేపు అగైన్ ఆల్ ఐ విల్ సే ఇస్, ఆలోచించండి ఏం జరుగుతోందో, కొంచెం అవేర్నెస్, క్వశ్చన్స్ అడగాలి మనం. ఎందుకు ఇలా అవుతోంది, ఏం జరుగుతోంది, ఈ మన సాంగ్స్, ప్రతి ఒక్క మ్యూజిక్ లేబుల్ వెనకాల బిగ్ బిలియనర్ స్పాన్సరింగ్ ఉంది. ప్రతి ఒక్క మ్యూజిక్ వెనకాల బిలియనర్ స్పాన్సర్, వాళ్ళ యొక్క ఎజెండా మన దగ్గర పంపిస్తున్నారు. అందుకే మన మ్యూజిక్, ఈ క్లాసికల్ మ్యూజిక్, మన PSSMలో ప్రతి ఒక్క ఈవెంట్లో క్లాసికల్ మ్యూజిషియన్స్ని మనం ఎక్కువ మనం తీసుకొస్తాం. ఎందుకు తీసుకొస్తున్నాం, ఎందుకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఎందుకు వాళ్ళని ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీకి వెళ్తోంది. మనము కొంచెం పైసలు తీసుకెళ్ళి మన క్లాసికల్కి ఎందుకు పెట్టకూడదు, మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకు మనం ఇది తీసుకొస్తేనే మన యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కరెక్ట్ మ్యూజిక్ వింటారు. బికాస్ అగైన్ ద బేస్ ఫ్రీక్వెన్సీ మారిపోయింది, 440 హెర్ట్జ్ అయింది. మీరు వెళ్ళి ఇదంతా యూట్యూబ్లో మీరే రీసెర్చ్ చేయండి. యూ టెల్ మీ ఇఫ్ ఐ ఎమ్ రాంగ్, ఐల్ బి వెరీ హ్యాపీ టు బి రాంగ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది, వీఆర్ ఇన్ అ వెరీ క్రూషియల్ టైం. ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం టు బి అవేర్. మనం అవగాహనతో మనం క్వశ్చన్స్ అడగాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇది మన హక్కు, ఇది మన రైట్.
కానీ మనం మనలో ప్రాబ్లమ్స్ లోనే ఈ కార్పొరేట్ ప్రాబ్లమ్స్, ఇల్లు ఈఎంఐలు కట్టుకుంటూ, మన యొక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమ్, దీంట్లోనే మునిగిపోయాం. ఇవన్నీ క్వశ్చన్స్ అడగడానికి టైమే లేదు మనకి. సో అగైన్ మనీ కాన్షియస్నెస్ రావాలి అంటే ఫస్ట్ యాక్టివేట్ చేయాలి పీనియల్ గ్లాండ్. యాక్టివేట్ చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. విల్ సీ యూ టుమారో. రేపు మళ్ళీ కలుద్దాం, సేమ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ పరి గారు. చాలా జ్ఞానం పంచారు ఇవాళ. I think Indu, you want to go? Yes. All right. సూపర్ వండర్ఫుల్ గా ఉంది. ఎందుకు మ్యూజిక్ మెడిటేషన్ చేయాలన్న దానికి చాలా క్లారిటీ వచ్చింది ఇవాళ, నిజంగానే. అంటే ఈ క్లాస్ విన్నాక మేము కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలం అంటే ఎందుకు చెయ్యాలి. సో చాలా క్వశ్చన్స్ ఉండే మాకు కూడా మనసులో. సో ఇప్పుడు మాకు ఆ క్లారిటీ వచ్చింది, టు బి ఫ్రాంక్, ఓపెన్ గా చెప్పాలంటే కనుక. సో ఆ క్లారిటీ వచ్చింది. మేము కూడా ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ఎస్ చెయ్యొచ్చు, ఈ మ్యూజిక్ మెడిటేషన్ ని ఇలా చేయొచ్చు, ఇలా ఉంది అని చెప్పగలం. మాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఈరోజు వచ్చింది. అది ఇచ్చారు మీకు, సారీ మీరు మాకు ఇచ్చారు ఇవాళ ఈ సెషన్ ద్వారా. వండర్ఫుల్, అసలు ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం మనం పరిపత్రి గారి ద్వారా కదూ. ఎక్సలెంట్ గా జరిగిపోతున్నాయి ముందుకు. సో మళ్ళీ రేపు కలుద్దామండి ఇదే సమయానికి.